అమ్మా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నేను పిచ్చిదాన్ని అయిపోతాను. చనిపోవడానికి ముందు తన తల్లికి పంపిన ఈ ఒక్క మెసేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ట్విషా శర్మకి ఏమైంది? 33 ఏళ్ల ట్విషా శర్మ MBA కంప్లీట్ చేసింది. మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్లో పనిచేసింది. 2012లో మిస్ పూణే టైటిల్ కూడా గెలుచుకుంది. అలాగే తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులో వచ్చిన ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో కూడా కనిపించింది. 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా సమత్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2025 డిసెంబర్లో గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నారు. కానీ పెళ్లైన 5 నెలలకే మే 12న ట్విషా తన అత్తగారింట్లో మృతదేహంగా కనిపించింది. అత్తగారింటి వాళ్ళు చెబుతున్న వర్షన్ ప్రకారం ట్విషా బెల్ట్ తో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుందట. కానీ ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసే సమయంలో ఆ కీలకమైన బెల్ట్ నే పోలీసులు డాక్టర్ కి ఇవ్వలేదు. అంటే ట్విషా మెడపై ఉన్న మార్క్స్ నిజంగా ఆ బెల్ట్ వల్ల వచ్చాయా లేదా అనేది డాక్టర్స్ కన్ఫర్మ్ చేయలేకపోయారు. ఈ విషయాన్ని సిక్ స్వయంగా అంగీకరించింది. అండ్ ఆల్సో ట్విషా శరీరంపై కొన్ని గాయాలు, వాతులు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఎవిడెన్స్ ఇంటెన్షనల్లీ హైడ్ చేశారా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ట్విషా డెడ్ బాడీని హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. క్వశ్చన్ ఈస్, పోలీసులు రాకముందే బాడీని ఎందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు పోలీసులు అపార్ట్మెంట్ లోని CCTV ఫుటేజ్ ని పూర్తిగా అనాలిసిస్ చేస్తున్నారు. అండ్ ఈ కేసులో ట్విషా భర్త సమత్ సింగ్ ప్రధాన నిందితుడిగా కాగా తన తల్లి రిటైర్డ్ జడ్జ్ గిరిబాల సింగ్ కూడా కో అక్యూజ్డ్ గా ఉన్నారు. కేసు నుంచి బయటపడేందుకు గిరిబాల సింగ్ ఒక షాకింగ్ క్లెయిమ్ చేశారు. ఆమె మాటల్లో ట్విషా మెంటల్ పేషెంట్, డ్రగ్స్ కి ఎడిక్ట్ అని ఆరోపించారు. కానీ పోలీసులు చెప్తున్నది ఏమిటంటే ఈ ఎలిగేషన్స్ కి సపోర్ట్ చేసే ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఇంకా వాళ్ళు చెబుతున్న మరో విషయం, మేము ట్విషాకి ఆన్లైన్ ద్వారా తన ఖర్చులకి రెగ్యులర్ గా మనీ సెండ్ చేశాం కాబట్టి డౌరీ హెరాస్మెంట్ చేయలేదు అని రిసిప్ట్స్ చూపిస్తున్నారు. మీన్ వైల్ గిర్బాలా సింగ్ కు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. కానీ సమత్ సింగ్ కు మాత్రం కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని సమాచారం ఇచ్చిన వారికి పోలీసులు 10,000 రివార్డ్ కూడా ప్రకటించారు. ట్విషా తండ్రి నవనిధి శర్మ మాట్లాడుతూ, మ్యారేజ్ కి ముందు నా కూతురు చాలా హ్యాపీగా ఉండేది. కానీ పెళ్లైన తర్వాత ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ వల్ల కేవలం 5 నెలల్లోనే 15 కిలోలు వెయిట్ లాస్ అయ్యింది అని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో బిగ్గెస్ట్ ఎవిడెన్స్ గా మారింది ట్విషా వాట్సాప్ చాట్. తన తల్లికి ఆమె పంపిన మెసేజ్లో నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళిపో అమ్మా అని రిక్వెస్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్ ట్రాప్ లో పడొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే తాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత జరిగిన అబార్షన్ గురించి, లైక్ కడుపులోని బిడ్డ తనది కాదంటూ భర్త నిందించాడని, బలవంతంగా అబార్షన్ చేయించాడని, తనను డ్రగ్స్ తీసుకునే దానిలాగా చిత్రీకరిస్తున్నారని తల్లికి చెప్పింది. చనిపోయిన రోజు మే 12 రాత్రి 10 గంటల ఆ టైంలో ట్విషా తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ బాధను పంచుకుంది. కానీ భర్త గదిలోకి రావడంతో వెంటనే ఫోన్ కట్ అయ్యింది. ఆ తరువాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ ఎత్తలేదు. రాత్రి 10-20 నిమిషాలకు ట్విషా శ్వాస తీసుకోవడం లేదని